ఇక్కడి నుంచి ఫస్ట్ ఏంటా నమస్కారం. నీ పేరేంటా? నా పేరు రాముడు సార్. రాముడు, నువ్వేం చేస్తావమ్మా? నేను టూర్ గైడ్గా పనిచేస్తాను సార్. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తాను సార్. ఏంటి రాముడు, ఏంటి ఇక్కడ సార్ ఇక్కడ టూర్ గైడ్ అంటున్నావు కాబట్టి ఎట్లా చేస్తున్నావు ఏంటి? అంటే వచ్చే పర్యాటకులకు దీన్ని హిస్టరీ చెప్పుకుంటూ చెప్తాను సార్. ఇక్కడ మెయిన్గా పోర్టు కట్టడానికి కారణం వచ్చేసి ఈ పెన్నా రివర్ సార్. ఈ రివర్ వచ్చేసి న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది సార్. ఇది పోర్టుకు 3 భాగాలుగా ఉంది సార్. ఎవరిని శత్రువు రావాలంటే ముందు పక్క నుంచి రావాల్సింది సార్. అంటే బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు. శత్రువు ఎలాంటి ముందుకొని ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ కోట ఏర్పాటు చేస్తున్నారు సార్. దీన్ని గండి కోట అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కొండ మధ్య వ్యాలీని గండి అంటారు సార్. పైన పోర్ట్ ఉంది కాబట్టి కోట సార్, గండి కోట. ఇంకోటి వచ్చేసి ఇక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్. ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ ట్యాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్. కోట లోపల వచ్చేసి ఒక 20 బావులు ఉన్నాయి సార్. మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్. మళ్ళీ ఫైనల్లో వచ్చేసి మళ్ళీ వెన్న రివర్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కట్టారు ఇది సార్? ఇక్కడ వచ్చేసి 1104లో కళ్యాణ చాళుక్యులైన వాళ్ళ సామంతులు కాకరాజు సార్ ఏర్పాటు చేసినారు సార్. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళ రెడ్డి రాజులు, మళ్ళీ మట్టి రాజులు, హరిహర బుక్కరాయలు, మళ్ళీ విజయనగర్ వాళ్ళు, మళ్ళీ 1652లో హైదరాబాద్ మ్యూజియం కుతుబ్ షా టైంలో మసీద్ ఏర్పాటు చేసినారు సార్. వాళ్ళ టైంలో కూడా ఇక్కడ వాళ్ళ కంట్రోల్లో కంట్రోల్ సార్ 1652లో సార్. మళ్ళీ 17వ శతాబ్దం వచ్చిన తర్వాత కడప నవాబు 2,50,000 తీసుకొని దీన్ని స్వాధీనపడుతున్నాను. అంటే మీరు అక్కడ నుంచి అంత దూరం నుంచి వెళ్ళలేదు కదా, ఇక్కడ నేను చేస్తాను అని చెప్పేసి ఇలా చేసుకున్నాను. వేరియస్ రాజులంతా ఇది చేశారు. గుడ్. ఇంకా నమస్కారం సార్. నమస్కారం. నువ్వేంటి మా? నా పేరు జశ్వంత్. నేను ఇక్కడ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. నా తిరుపతి. సో మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాను నేను. గుడ్. మన స్కూల్లో స్కూల్లో కూడా మీ ఫోటో అలాగే ఉంది ప్రిన్సిపల్ రూమ్ ముందర. అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు సార్. క్వాలిటీ బాగుంది అక్కడ? చాలా మెరుగుపడింది సార్, చాలా బాగుంది. ఇప్పుడు రీసెంట్గానే వెళ్ళి కలిసి వచ్చాం గెట్ టుగెదర్. ఎప్పుడు పాస్ అయ్యాను? 10th క్లాస్ 2011లో పాస్ అయ్యాను. దాని తర్వాత మీరు ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్లో భాగంగా మౌంటైనరింగ్ పర్స్యూ చేశాను. దాంట్లో ఇప్పుడు నువ్వు ఏంటి వెంచర్ టూరిజంలో ఏమేం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ? ఇక్కడ 7 years నుంచి గండికోటలో వర్క్ చేస్తున్నాను సార్. అడ్వెంచర్లో 9 years నుంచి. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 14 people వరకు ఉన్నారు సార్. 14 వరకు ఉన్నారు. ఓన్లీ 2 మాత్రమే పర్మనెంట్ స్టాఫ్, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం. మిగిలిన వాళ్ళంతా లోకల్లోనే ట్రైన్ చేసి ఆ యూత్కి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది సార్. వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను. అండ్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్లో సేఫ్టీకి సంబంధించినవి కూడా నేను చూసుకుంటాను. మాట్లాడుతూ పోతాను చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ హార్సెసా? గండికోటలోనే హార్స్ స్టేబుల్ పెట్టారు. చూసారా? నేను అప్పుడు ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం. మీరు ఎంతవరకు చేశారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు 5 horses ఉన్నాయి సార్ ఇక్కడ. 5 ఉన్నాయి. అవును సార్. సో వచ్చేసి టూరిస్ట్లకు వచ్చేసి మనము లోకల్గా అక్కడే జాయ్ రైడ్ అని 100 rupees ఛార్జ్ చేస్తాం సార్. సో మిగతా 800 rupees అని ట్రైల్ రైడ్ సార్. డిఫరెంట్ స్పాట్స్ లోపల వ్యూ పాయింట్, ఫోర్ట్, ఇట్లా లేక్ వ్యూ ఇదంతా కూడా తీసుకొని 1.5 గంట తిప్పుతాం సార్. 1.5 గంట తిప్పి ఎంత ఛార్జ్ చేస్తారు? 800 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు రోజు? ఇప్పుడు యాక్చువల్ సీజన్లో సెప్టెంబర్ నుంచి మంచి సీజన్ ఉంటుంది సార్, ఫిబ్రవరి వరకు. రోజుకు ఒక 30 మంది దాకా వస్తారు సార్. ఇప్పుడు ఇది ఒక పెద్ద మంచి ఈవెంట్. ఇవి అంటే హార్సెస్ చాలా ఇష్టపడుతున్నారు సార్. ఇష్టపడతారు. ఇంకా రాను కూడా ఇది వస్తుంది. గుడ్. ఇప్పుడు వెంచర్ టూరిజం ట్రాయా నువ్వు ఇంకొక నిమిషం ఇప్పుడు నువ్వు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దు చెప్తాను. ఇంకొకటి నువ్వు